హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు హల్వా చేస్తున్నా. సన్న రవ్వతోటి, ఓకే, బొంబాయి రవ్వతోటి హల్వా చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా జీడిపప్పు వేసుకుందాము. ఇవి దూరంగా వేగాలి. ఇలా దూరంగా వేస్తేనే అప్పుడు జీడిపప్పు తింటుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేగినాయి మంచిగా. ఇవి తీసుకుందాము. ఈ రంగు వచ్చే దగ్గర వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతే కూడా బాగుండదు. ఈ రంగు రావాలి. ఇప్పుడు ఇలానే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ రవ్వ తీసుకున్నాం కదా, రవ్వ వేయించుకుందాము. సన్నటి మంట మీద దూరంగా వేసుకోవాలి. రవ్వ ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగా అవుతుంది హల్వా. పెద్ద మంట పెట్టి రవ్వ ఇట్లా అంటుంటే కిందికి మాడిపోతుంది. రవ్వ అంతా మంచిగా ఉంటుంది. మాడి వాసన వస్తుంది. సన్నటి మంట మీద ఇట్లా మంచిగా నిదానంగా వేసుకోవాలి. నువ్వు రవ్వ ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగా వస్తుంది హల్వా. ఇట్లా ముద్దలాగా ఉండదు. ఇప్పుడు రవ్వ పచ్చి రవ్వ ఎట్లా పోసినాము, పొడి పొడిగా ఎట్లా అయిందో అట్లా పొడి పొడిగా అయితే వేసుకోవాలి. రవ్వ పొడి పొడి అయితేనే మంచిగా వేగినట్టు. ఇక ఈ రంగు వచ్చే దగ్గర వేసుకోవాలి. మంచిగా ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు తీసుకుందాము. రవ్వ మంచిగా వేగింది, తీసుకుందాము. ఇప్పుడు రవ్వ వేసుకున్నాం కదా, అలాగే చక్కెర పాకంలాగా పెట్టుకుందాము. కొన్ని నీళ్ళు వస్తున్నాం. ఇప్పుడు మనం హల్వాకి సరిపడేంత చక్కెర వేసుకుందాము. ఇట్లా కలుపుకుందాము. చక్కెర ఇది వేసినాం కదా, చక్కెర వేసినాం కదా, ఇది కుత ఉడికిన దగ్గర పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు ఇలాచీలు వేసుకుందాము. ఇలా దంచుకుందాము. పొట్టు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వేసుకోవచ్చు. పొట్టు వేసుకోవాలి కదా, వేస్తే స్మెల్ అనేది వస్తుంది. ఇలాచీ స్మెల్ వేసుకోవాలి. ఇట్లా దొడ్డు పొడి దంచుకోవాలి. ఇలాచీ ఇట్లా దంచుకున్నాము. ఇలాచీ పొడి ఇక చక్కెర ఇట్లా కరిగించుకోవాలని కదా వేడి నీళ్ళ. ఇక ఇట్లా తక్కువ ఉడికిన దగ్గర ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా తక్కువ దగ్గర పెడితే సార్ పాకం రావాలనేది ఏం లేదు. ఇట్లా తక్కువ ఉడికితే చాలు. ఇట్లా పొంగులు వచ్చి ఇప్పుడు ఇలాచి పొడి దంచుకున్నాం కదా, ఇలాచి పొడి ఇద్దాము. ఇప్పుడు ఇలాచి పొడి వేసాం కదా, రవ్వ వేసుకొని కలుపుకుందాము.
ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఇట్లా మంచిగా గంటని ఇట్లా పెట్టాలి. ఇట్లా కలుపుకోవద్దు, ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలిపి ఏదైనా ఉండగానే కరిగిపోతుంది. ఇది ఉడికినప్పుడు కొన్ని పాలు పోసుకుందాము, కొన్ని పోసుకుందాము. ఇట్లా పాలు ఎక్కువ కావాలేమో అనేది ఏం లేదు, కొన్ని పాలు ఉన్నా కానీ హల్వా మంచిగా చేసుకోవచ్చు, సూపర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా, నైవేద్యాలకు కావాలి కదా, ఇట్లా ఈజీగా చేసుకొని పెట్టవచ్చు. అమ్మో హల్వాకి ఎన్ని పాలు కావాలనేది ఏం లేదు, కొన్ని పాలు పోసుకుంటే చాలు. ఇప్పుడు పాలు ఉన్నాయి, ఇంకా పాలు ఉన్నాయి కానీ కొన్ని పోసుకుంటే చాలు పాలు. అందుకే నేను కొన్ని పోసిన, ఎక్కువ వేయలేను. మనకి ఎన్ని కావాలన్నా అన్ని పోసుకుంటేనే చాలు. అచ్చం పాలు పోస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఏం లేదు, మనం చేసే విధానం ఉంటుంది. రవ్వ వేయకముందు పచ్చి వాసన ఉన్న పెద్దమాట పెట్టి రవ్వ పోసి ఇట్లా కలుపుతారు, అంటే నీళ్ళు పోస్తారు. అది చేసే పద్ధతి కాదు. ఈ రకంగా చేయి సూపర్ హల్వా వచ్చేస్తుంది. తిన్న వాళ్ళు కూడా తింటారు. మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు, దీనికి టైం ఏం లేదు. ఇట్లా నిదానంగా మనం సన్నటి మాట మీద కలుపుకోవాలి. ఇక అడుగు అంటకుండా మంచిగా ఇట్లా కింది అనుకుంటా కలుపుకోవాలి. ఎంత బాగా వస్తుంది అబ్బాయి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టాలని లేదు, మిగిలితే వారం రోజుల దగ్గర వస్తుంది. ఇది ఇక ఏం కలవదు కదా, మంచిగా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేసాము, ఇంతే. ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఉప్పు వేస్తే. మనం రవ్వ ఏం సంగనే వచ్చి నెయ్యి వేసి, నెయ్యి కూడా బాగానే వేస్తారు. రవ్వ ఇట్లా ఆదరం మాత్రం వేసి నీళ్ళు పోస్తారు కదా, ఆ రవ్వనే నీళ్ళు పోసి ఉడికించుకునే రవ్వ అలాగైతుంది హల్వా. ఆ తినబుద్ధి కాదు. ఇది చూడరు, తినని కూడా తింటారు. నాకు ఇంక ఇంత పెట్టవా అంటారు. సూపర్ హల్వా అవుతుంది ఇది. కొంచెం వేసుకుందాము. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు చూడు, నేను నెయ్యి ఎక్కువ వేస్తున్నా. కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది. గిన్నెడు గుమ్మరిస్తారు ఇట్లా కారానికి. మీరు ఇట్లా కొంచెం నెయ్యి వేసి నేను చేసిన చేరి సూపర్ హల్వా వచ్చేస్తుంది. వేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు. ఇక మన భగానికి అంటకుండా వస్తుంది. ఇట్లా ఉడికింది, ఇట్లా వచ్చింది అనుకో, సూపర్ వచ్చినట్లు అంటుతుందా, ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు హల్వా తయారైపోయింది. స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు. సో ఫైనల్లీ హల్వా అయితే రెడీ అయిపోయింది. సూపర్ హల్వా ఈజీగా చేసుకోవచ్చు, కొన్ని ఐటమ్తో చేసుకోవచ్చు. సో చూసిరండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.